రైట్, నిన్నటి వీడియోలో మనం ఆప్షన్ బయింగ్లో రేషియో స్ప్రెడ్ గురించి తెలుసుకున్నాం. మన రైట్ డైరెక్షన్ మార్కెట్ రివర్స్ అయిపోతే ఏ విధంగా రిస్క్ కంట్రోల్లో పెట్టుకోవాలి, మన రైట్ డైరెక్షన్ మార్కెట్ అనేది మూవ్ అయితే ఏ విధంగా ప్రాఫిట్ కొట్టాలి, బ్రేక్ ఈవెన్ లెవెల్స్ వస్తున్నాయి అని చెప్పేసి మనం క్యాలిక్యులేషన్ చేసుకుని బ్రేక్ ఈవెన్స్ కనుక్కొని దాని మ్యాప్ ఏ విధంగా వస్తుంది కూడా. మరి ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే కరెంట్ ఉంది, నో ప్రాబ్లం. మీకు ఆప్షన్ బయింగ్ రేషియో స్ప్రెడ్ అర్థమైతే ఇది కూడా ఆటోమేటిక్గా అర్థమవుతుంది. రైట్, ఓకే. ఈ వీడియోలో ఆప్షన్ సెల్లింగ్ రేషియో స్ప్రెడ్ గురించి తెలుసుకుందాం. మనం ఏం చేసాం, ఆప్షన్ బయింగ్లో రేషియో స్ప్రెడ్కు ఎడదామని సెల్ చేసి దాంట్లో సగం ఉన్న ప్రీమియం అనేది 2 లాట్లు బై చేసినాం. మరి దీంట్లో ఏం చేస్తామంటే ఎడదామని బై చేసి దానికి సమానంగా ఉన్న 2 ప్రీమియంలు అనేది సెల్ చేస్తాం. దానికి ఎగ్జాక్ట్గా రివర్స్. కానీ దాంట్లో మనకు మార్జిన్ అనేది తక్కువ అడుగుతారు. ఈ ఆప్షన్ సెల్లింగ్ రేషియో స్ప్రెడ్లో మార్జిన్ అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే 2 నేకెడ్గా సెల్ చేస్తున్నాం ఆప్షన్స్ కాబట్టి మార్జిన్ అనేది ఎక్కువ ఉంటుంది. మరి ఎట్లాంటి టైంలో యూజ్ చేయాలి బ్రదర్ ఇదంటే, మార్కెట్ అప్ సైడ్ పోతుంది లేదా డౌన్ సైడ్ పోతుంది కానీ ఎక్కువ దూరం పోదు కావచ్చు, ఈ లెవెల్ వరకు క్లోజ్ ఇస్తుండొచ్చు అని చెప్పేసి అనుకుంటే కనుక మనం ఈ స్ట్రాటజీ అనేది యూజ్ చేయాలి. రైట్, ఏం చేస్తామంటే ఇప్పుడు ఎడదామని మనం అప్ సైడ్ చూద్దాం. ఓకే, కాల్ ఆప్షన్ సైడ్ చూస్తే మనకు ఆటోమేటిక్గా రివర్స్ చేసుకుంటే పుట్ ఆప్షన్ సైడ్కు వచ్చేస్తుంది. ఎడదామని ఏం చేస్తున్నామంటే మనం బై చేద్దాం. ఓకే, ఇది ఒక లాట్ మాత్రమే చేయాలి. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ 200 ప్రీమియం బై చేసినాం కాబట్టి మన డైరెక్షన్లో మార్కెట్ పోకపోతే 0 అయిపోతుంది. ప్రీమియం 200 పాయింట్ లాస్ అవుతాం కాబట్టి ఈ 200 పాయింట్ మనం ఏం చేస్తామంటే అవుట్ ఆఫ్ ద మనీ పోయి 100 దగ్గర ఉన్న 2 ప్రీమియంలు సెల్ చేస్తాం. లేదా కొంచెం మీకు అడ్వాన్స్గా చెప్పాలంటే ఇంకా దూరం పోయి 50 దగ్గర ఉన్న ప్రీమియంలు 4 లాట్లు సెల్ చేస్తే 50 ప్రీమియం 4 లాట్లు ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ 200లకు సమానం అవుతుంది. కాబట్టి ఈ ప్రీమియం కనుక అప్ సైడ్ వెళ్ళి ఈ లెవెల్ కింద క్లోజ్ ఇస్తే ఇది ప్రీమియం 0 అవుతుంది. ఈ ప్రీమియం ఎంతో కొంతకు ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ అనేది వస్తుంది. రివర్స్ డైరెక్షన్లో వెళ్ళిపోయినప్పుడు ఇవి 200 పాయింట్లు దీంట్లో ప్రాఫిట్ వస్తుంది, దీంట్లో 200 పాయింట్లు లాస్ అవుతాయి. కాబట్టి ఆల్మోస్ట్ 0 రిస్క్ అనేది ఉంటుంది. ఓకే, ఎగ్జాక్ట్లీ దాంట్లో కూడా అదే విధంగా ఉంది. రివర్స్ డైరెక్షన్లో మనకు ఎట్లాంటి నష్టం అనేది ఉండదు. ఈ రేషియో స్ప్రెడ్లలో మార్కెట్ సైడ్ వేస్ టు అప్ సైడ్ అనే మన ఉద్దేశం ఉంది కాబట్టి, ఈ విధంగా అవుతుందని చెప్పేసి ఉద్దేశం ఉంది కాబట్టి 100 దగ్గర ఉన్న 2 ప్రీమియంలు సెల్ చేస్తున్నాం. అంటే 2 లాట్లు సెల్ చేసినాం కాబట్టి 100 + 100 200 పాయింట్లు సెల్ చేసినాం కాబట్టి ఏమవుతుంది, ప్రీమియం 0 అయితే 200 పాయింట్లు ప్రాఫిట్ వస్తుంది. ఈ ప్రీమియం 0 అయితే 200 పాయింట్లు లాస్ వస్తుంది. ఓవరాల్గా 0 లాస్ 0 ప్రాఫిట్. ఇప్పుడు మనకు బ్రేక్ ఈవెన్ వస్తుంది. ఏ ప్రీమియంలో అయితే మనం సెల్ చేసినామో అదే లెవెల్ అవుతే మనకు మార్కెట్ ఏ విధంగా ప్రాఫిట్ లాస్ ఇస్తుందో చూద్దాం. రైట్, మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో అయిపోయింది, మెల్లమెల్లగా పోయింది, ఈ లెవెల్లో క్లోజ్ ఇచ్చింది ఎక్స్పైర్ వరకు అని చెప్పేసి మనం అనుకున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు ఈ ప్రీమియం ఏమవుతుంది, ఇక్కడ నుంచి 23,000 నుంచి 23,200 వరకు 200 పాయింట్ల గ్యాప్ కాబట్టి ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది 200 పాయింట్లు డెవలప్ అవుతుంది. ఈ 200 పాయింట్ల ప్రీమియం 200కే అవుతుంది, 200కే క్లోజ్ ఇస్తుంది. అంటే 200 అంటే 0 లాస్ 0 ప్రాఫిట్ మనకు ఈ పొజిషన్లో, బయింగ్ పొజిషన్లో. కానీ ఇదే లెవెల్లో ఆగింది కాబట్టి మార్కెట్ అదే లెవెల్ స్ట్రైక్ ప్రైస్ల యొక్క ప్రీమియంలో మనం 2 లాట్లు సెల్ చేసినాం కాబట్టి ఎడతమనీ కాబట్టి 0 అయిపోతాయి ఎక్స్పైరీ వరకు. 200 పాయింట్లు మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది, ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ అనేది చేసినాం. ఇప్పుడు ఓవరాల్గా మనకు ప్రాఫిట్ ఎంత, 200 పాయింట్లు ప్రాఫిట్. ఓకే, ఇదే మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే ఈ లెవెల్ దాటిపోతే 2 లాట్లు సెల్ చేసినాం కాబట్టి ఆప్షన్ బయింగ్లో మనకు ప్రాఫిట్ అనేది వచ్చింది. మన డైరెక్షన్లో పోతూ ఉంటే మనకు బ్రేక్ ఈవెన్ దాటినాక ప్రాఫిట్ అనేది పెరుగుతూ ఉంది. అదేవిధంగా దానికి రివర్స్గా మన డైరెక్షన్లో దీంట్లో పోవద్దు, ఎక్కువ దూరం పోతే ఏమవుతుందంటే ఈ 2 లాట్లు కాబట్టి 2 లాట్లలో ఇంట్రెన్సిక్ వాల్యూ డెవలప్ అవుతున్న క్రమంలో మనకు లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ ఇచ్చే ఏరియా. ఓకే, ఇక్కడ ఒక గీత అనేది వేసుకున్నాం. రైట్, ఇప్పుడు మనకు ఇంకొక 100 పాయింట్లు మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళిపోయింది, ట్రెండింగ్లో వెళ్ళిపోయింది. మనం సైడ్ వేస్ట్ ఉంటుందని అనుకుంటాం కానీ ట్రెండింగ్లో వెళ్ళిపోయింది. అప్పుడు ఏమవుతుంది బ్రదర్ అంటే 23,300 దగ్గర దాకా వెళ్ళిపోయింది. ఇక్కడ క్లోజ్ ఇచ్చింది మార్కెట్ ఎక్స్పైరీ వరకు, ఇంకో 100 పాయింట్ల ఎక్కువ మూవ్ ఇచ్చింది. రైట్, మరి ఈ బై చేసిన ప్రీమియం ఎంత అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 300 పాయింట్ల దూరం కాబట్టి 300కు అవుతుంది బై చేసిన ప్రీమియం. అంటే 200లకు బై చేసిన 300కి అయింది కాబట్టి మనకు ప్రాఫిట్ అనేది 100 పాయింట్లు ప్రాఫిట్. మరి ఇక్కడ 100 పాయింట్లకు మరి ఇక్కడ 100 ప్రీమియం అనేది మనం సెల్ చేసినాం, 2 ప్రీమియంలు. అవి ఎంత అవుతాయి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 100 పాయింట్ల దూరం కాబట్టి ఎక్స్పైర్ వరకు 100కు అవుతాయి. 2 లాట్లు కూడా 100కే అవుతాయి. అంటే 100కి సెల్ చేసినాం, 100కే అయింది కాబట్టి 0 లాస్ 0 ప్రాఫిట్. మనకు ఓవరాల్గా వచ్చిన ప్రాఫిట్ ఎంత, 100 పాయింట్లు ప్రాఫిట్. ఓకే, మనకు ఈ లెవెల్లో బ్రేక్ ఈవెన్ దగ్గర ఆగినప్పుడు, మనకు ఈ లెవెల్లో ఆగినప్పుడు ఏ లెవెల్ అయితే మనం ఆప్షన్స్ సెల్ చేసినామో అదే లెవెల్ అయితే మనకు 200 పాయింట్లు ప్రాఫిట్ వచ్చింది. ఆ లెవెల్ దాటి ఒక 100 పాయింట్లు పెరిగితే మనకు ఒక 100 పాయింట్లు
ఈ ప్రాఫిట్లోకి వెళ్ళి తగ్గిపోయి కేవలం 100 పాయింట్ల ప్రాఫిట్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు ఇంకొక 100 పాయింట్ల మార్కెట్ అనేది పెరిగిందని చెప్పేసి అనుకుందాం. ఓకే, ఆప్షన్ సెల్లింగ్ చేసినాం కాబట్టి ఈ లెవెల్స్ దాటి మనకి వెళ్ళిపోతే లాస్ అనేది వస్తుంది. మన మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేది ఇదే లెవెల్. ఈ లెవెల్ దాటి వెళ్ళిపోతా ఉంటే లాస్ అనేది వస్తుంది. ఇంకొక 100 పాయింట్లు పెరిగింది అనుకుందాం. 23,400 దగ్గర వరకు మూవ్ అయింది మార్కెట్. ఇప్పుడు ప్రీమియం 400కు అవుతుంది. 200కు మనం బై చేసినాం కాబట్టి 400కు అయింది కాబట్టి 200 పాయింట్లు మనకు ప్రాఫిట్. ఈ ప్రీమియంకు మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మధ్యలో గ్యాప్ 200 పాయింట్లు కాబట్టి ఈ ప్రీమియం అనేది 200 అవుతుంది. అంటే 100 నుంచి 200 అయింది కాబట్టి మనం 100 పాయింట్లు అనేది లాస్ అవుతుంది. ఎందుకంటే ఆప్షన్ అనేది సెల్ చేసినాం, 2 లాట్లు సెల్ చేసినాం కాబట్టి 200 పాయింట్లు అనేది లాస్. ఓవరాల్గా మనం 0 ప్రాఫిట్ దగ్గర బ్రేక్ ఈవెన్ అనేది ఈ లెవెల్లో మనకు వచ్చేసింది. ఓకే, మ్యాక్సిమం ప్రాఫిట్ ఈ లెవెల్ వచ్చింది. ఈ లెవెల్లో పోయినప్పుడు ప్రాఫిట్ అనేది కొంచెం తగ్గింది. ఇక్కడికి వెళ్ళేటప్పుడు 0 ప్రాఫిట్ దగ్గరికి వచ్చింది ఈ పొజిషన్. ఈ లెవెల్ నుంచి ఎంత పోయినా సరే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి లాస్ అనేది స్టార్ట్ అవుతుంది ఎక్స్పైరీ వరకు. ఓకే, ఇది ఆప్షన్ సెల్లింగ్ రేషియో స్ప్రెడ్. మార్జిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. బ్రదర్, ఈ రేషియో స్ప్రెడ్లు అన్నీ కూడా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చా, లాట్ సైజ్ చేంజ్ చేసుకోవచ్చా అని అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు చెప్పినా కదా ఇప్పుడే 200 ప్రీమియం బై చేసినామంటే దూరం ఉన్న 50 ప్రీమియంలు ఈ 200లకు సమానమయ్యే విధంగా చేసుకోవచ్చు. 4 లాట్లు అయితే 100 ప్రీమియంలు 2 లాట్లు వేసుకోవచ్చు. ఆ విధంగా మ్యాచ్ అయ్యే విధంగా చూసుకుని దాంట్లో లాట్ సైజుకు సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఈ రేషియో స్ప్రెడ్ ఇన్ ద మనీలతో కూడా చేయొచ్చు, కానీ లాస్ అనేది ఉంటుంది కొంచెం రివర్స్ డైరెక్షన్లో వెళ్ళిపోయినప్పుడు. అక్కడ మనం మ్యాప్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఓకే రైట్, నేను మ్యాప్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. మనకు బయింగ్లో రేషియో స్ప్రెడ్లో ఇది కిందికి వచ్చింది, అప్ సైడ్ వెళ్తే మనకు ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇప్పుడు సైడ్ వేస్ టు ఈ లెవెల్లో క్లోజ్ చేస్తే మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది వస్తుంది. బ్రేక్ ఈవెన్ ఏడు వచ్చింది మనకు ఈ లెవెల్లో వచ్చింది. ఇక్కడ ఏడు వచ్చింది బ్రేక్ ఈవెన్ ఈ లెవెల్లో వచ్చింది. ఓకే, ఇది 0 ప్రాఫిట్ లెవెల్. ఇది ఇక్కడ నుంచి రివర్స్ అయిపోతే మనకు లాస్ అనేది ఫిక్స్. ఇది ఆప్షన్ సెల్లింగ్లో రేషియో స్ప్రెడ్. దీన్ని వర్కౌట్ చేయాలంటే పెద్ద అమౌంట్ కావాలి కాబట్టి దీన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆప్షన్ బయింగ్లో రేషియో స్ప్రెడ్ను యూజ్ చేసుకొని ట్రెండింగ్ మూవ్స్ వచ్చినప్పుడు బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది. భయం లేకుండా ట్రేడ్ అనేది చేయొచ్చు. స్టాప్ లాస్ పెట్టాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. హెడ్జింగ్ చేసినప్పుడు స్టాప్ లాస్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లాస్ అనేది ఫిక్స్, ప్రాఫిట్ కూడా ఫిక్స్. కానీ ఒక రేషియో స్ప్రెడ్లో మాత్రమే ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు. కాబట్టి దాని వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సెన్సిబుల్ అనే సాఫ్ట్వేర్ను యూజ్ చేయండి. స్టార్టింగ్లో మీకు తెలియకపోతే, లేదా ఆప్షన్ ప్రీమియం ఉన్న ఇంట్రెన్సిక్ వాల్యూ, టైం వాల్యూ మీద మీకు గ్రిప్ అనేది వస్తాయి. ఇప్పుడు ఏ విధంగా మనం బోర్డు మీద క్యాలిక్యులేషన్ చేసి మనకి ఏ లెవెల్లో మనకు బ్రేక్ ఈవెన్ వస్తుంది, ఏ లెవెల్లో మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుంది, ఏ లెవెల్లో మనకు లాస్ట్ స్టార్ట్ అవుతుందని మనం అనుకున్నాం కదా, ఈ విధంగా మీరు కూడా చేయొచ్చు. ఓకే, నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది విషయం. మరి రేపటి వీడియోలో మళ్ళీ వెళ్తాం. బాయ్ బాయ్.